నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నవంబర్ 12న నిర్వహించబోయే నియోజకవర్గాల వారీగా ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, తూమాటి మాధవరావు, రాష్ట్ర మాజీ డైరీ ఫెడరేషన్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమైందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుందని, ఆ సంతకాలను గవర్నర్కు అందజేసి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. నవంబర్ 12న జరిగే ప్రజా ఉద్యమ ర్యాలీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఉద్యమాలను ప్రారంభించడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా ర్యాలీలు నిర్వహించాలి, 1 కోటి సంతకాలు సేకరించి రాజ్యాంగ అధిపతి అయినటువంటి గవర్నర్ గారికి అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం బాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉద్యమ రూపంలో జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశాం. ఎందుకంటే 28వ తేదీ నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ఆ రోజు వాయిదా పడింది. మరలా 4వ తేదీ దానిని నిర్ణయించుకున్న తర్వాత 4వ తేదీ తుఫాన్ రావడం, తుఫాన్లో ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గోదావరి జిల్లాలో ఉధృతమైనటువంటి వర్షాలు పడ్డం, అక్కడ రైతులు, పంటలు నష్టం జరగడంతో ఇబ్బంది పడ్డం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో 11వ తేదీ అనుకున్నాం, చివరికి 12వ తేదీ అని చెప్పి అందరూ సూచించిన మీదట 12వ తేదీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు మురళీధర్ గారు, మాధవరావు గారు, వీళ్ళందరి సమక్షంలో ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులందరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రివర్యులైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేపట్టడం జరిగింది. కాబట్టి 12వ తేదీ ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు జరుగుతాయి. 175 నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గం 11 నియోజకవర్గాల్లో కూడా ఈ ర్యాలీని చేయాలనేటువంటి ఉద్దేశంతో సంకల్పించాం. ఈరోజు ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి నిరసనలు చేస్తున్నా, ప్రజల్లో ఉద్యమం లాగా ఈరోజు దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైవేట్ కళాశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున 17 మెడికల్ కళాశాలను తీసుకుని వచ్చాడా అని చెప్పి ప్రజల్లో దానిని ప్రైవేటైజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయడం దుర్మార్గం అని చెప్పి ప్రజల్లో ఉవ్వెత్తున ఈ ఉద్యమం లాగా వాళ్ళకు ఉన్నటువంటి నిరసన జ్వాలలు ఎగిసి పడుతున్నా సరే చంద్రబాబు నాయుడు ఏమీ సంబంధం లేకుండా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, ప్రజల సొమ్ము, దీనిని ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దాన్ని దోచిపెట్టడానికి ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద మరింత ఒత్తిడి తెచ్చి మెడలు వంచి ఈరోజు దానిని నిలువరించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాబట్టి దీనికి భాగంగా మరింత అవగాహన కల్పించాలి, ప్రజల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలనేటువంటి లక్ష్యంతో 12వ తేదీ చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం ఆ పోరుబాటకి అందరూ కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు, అన్ని పార్టీలకు సంబంధించి వివిధ సంఘాలకు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, దీనికి సంబంధించి కొన్ని జేఏసీలు కూడా ఏర్పడ్డాయి, వాటికి సంబంధించినటువంటి వారు, ఉద్యమకారులు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని మీ భావాలను ప్రజలకు తెలియజెప్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ 12వ తేదీ అన్ని నియోజకవర్గాలు జరిగేటువంటి, జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు జరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.